పాలనపై చెప్పండి. ఇప్పుడు వరకు అయితే 9 నెలల పాలనలో 60% బాగానే ఉంది. ఎందుకంటే ఇంకొక 6 నెలలు పోతే కానీ ఆయన పాలన చెప్పలేము. ఇక రాజధాని విషయం అంటారా, 3 రాజధానులు అంటమే కానీ హైకోర్టు వచ్చినంత మాత్రం అది రాజధాని అవ్వదు. వీళ్ళు ఎందుకు 3 రాజధానులు అన్నారో కూడా ఎవరికీ అర్థం కావట్లే. ఈ 3 రాజధానులు అనటంలో అమరావతిని రాజధాని చేస్తూ ఇక బయట రాజధాని చేసినా సరే రైతులకు మాత్రం అన్యాయం జరగకూడదు. రైతులకు మీరు ఏం చెప్తారో అది ముందు చెప్పి తర్వాత మీరు 3 చేసుకోండి 6 చేసుకోండి, అది మీ ఓపిక. మీకు కేంద్రం నుండి మాత్రం 3 రాజధానులకి డబ్బులు రావు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు చేసినప్పుడే వాళ్ళు రాజధానికి సరైన అవకాశాలు మనకి ఇవ్వలే. ఇవాళ ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మాకు ఏమీ లేకుండా మన ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలైపోయి ఉంది, మనకి అందరూ ఆదుకోవాలంటే ఆ రోజు ఏమన్నాడు మోడీ, తిరుపతి వచ్చి నేను కూడా ఉన్నాను. ఆ రోజు అతను ప్రధాని ఇచ్చాడు వాగ్దానం, ఈ ఆంధ్రాకి ఇచ్చేస్తామని. తర్వాత కాబోయే ప్రధాని ఇచ్చాడు. కానీ మనకు అన్యాయం జరిగిందంటే ఇది మన నాయకుల పొరపాటు, మన పొరపాటు కూడా గుర్తుంచుకోవాలి. టీడీపీ ఇన్సైడ్ ట్రేడింగ్ అంటుంది కదా. ఇన్సెప్ట్ ట్రేడింగ్ అంటే ఏమండి, రాజకీయ నాయకులు ఎవరు వస్తే వాళ్ళు ఒక ఎత్తు ఉండాలి. ఇప్పుడు మనం 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా, వాళ్ళు కూడా ఏంటంటే కక్షలు కావేశాలు వాళ్ళకి ఉంటాయి. ఏంటి ఆ రోజు ఆయన ఏం చేశాడు, రోజే ఏం తప్పు చేసిందని సంవత్సరం సస్పెండ్ చేశారు, కోర్టు చెప్పింది. వీళ్ళు ఏమైనా జాయిన్ చేసుకున్నారా, అయ్యే వాటిని మళ్ళీ తిరిగి రిపీట్ అవుతాయి అంతవరకే. అంతే కదండి, అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు 4 కొట్టావు, నేను 1 కొట్టాలిగా. కొట్టలేదు అనుకోండి జనంలో కూడా అలసి అయిపోద్ది. ఏంట్రా మన జగన్ బాబు అధికారం లేనప్పుడు ఏం చేయలేకపోయాడు, అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు అని జనంలో రివర్స్ వస్తుంది. అందుకని జనం కోసమైనా 1-6 చెయ్యాలి రాజకీయ నాయకులకు ఉండే. అవి బడ్జెట్ అంటే బడ్జెట్ వీళ్ళు ఏం చేయలేరు కదండి. ఈయన ఏమనుకున్నాడు, మనకు 25 ఎంపీలు ఇమ్మని దేనికి, ఆడికి 200 అక్కడ 230 వస్తే కేంద్రంలో కేసీఆర్ నేను ఒక ఆట ఆడిద్దాం అనుకున్నారు. మనం అనుకునే జరగట్లేదుగా. మన ఆంధ్రాకి వచ్చిన కాంచి దరిద్రమే. నాయకులు అవని మనమే అవని ఏది అవని వస్తున్నారు. మనం కేంద్రంలో ఎప్పుడు మన ఆంధ్ర ఎప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు కూడా జనతా పార్టీ వచ్చిన 41 సీటు ఇచ్చారు. మన దక్షిణాది ఏంటంటే దక్షిణాదిలోనే ఏ పార్టీకైనా ఎక్కువ వచ్చాయి. ఇవాళ బీజేపీ అంటే అది రేపు పుంజుకోవచ్చు సవ్యంగా చేస్తే. ఈ ఆంధ్రాకి ఏం చేస్తారో ఇది చూద్దాం. పంచాయతీ ఎలక్షన్లో వస్తే వీళ్ళే పర్సంటేజ్ ఎక్కువ వస్తారు, జగనే వస్తాడు. వ్యతిరేకత కాదు అక్కడ. వ్యతిరేకత అంటే ఒక సంవత్సరంన్నర ఇస్తే కానీ మనం ఏం చేయలేం. అది అవునా కాదనేది దాన్ని ఇచ్చేయాలంటే రేపు పంచాయతీలు రాలేదనుకోండి మళ్ళీ సొమ్ములు రావాలిగా, పంచాయతీలు వెనకబడతాయి. కాబట్టి అక్కడ పార్టీ ఏదుందో ఎక్కువ సీట్లు ఆ పార్టీకే ఇస్తారు. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు ఉందిగా, రేపు 6 నెలల తర్వాత పెట్టినా 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు మళ్ళీ మనం వెనకబడతాం. ఏ పంచాయతీ రాలేదంటే ఆ పంచాయతీకి ఇస్తాం అంటారే కానీ మళ్ళీ ఆ పార్టీలో దూరాలి. పార్టీలో దూరితే అప్పుడు ఇస్తారు, లేకపోతే ఇచ్చే ప్రసక్తి లేదు. ఇవాళ రాజకీయం అంటే అంతా వాళ్ళకు అనుకూలంగా ఉండేదే రాజకీయం. వైసీపీ పాలన మీరు ఇంకొక 6 నెలలు ఆగినాక దాని రిజల్ట్ వస్తుంది. అయితే ఇవాళ 60-65% బాగానే ఉంది. కాకపోతే ఆయన చేసింది ఏంటంటే 60 గజాల్లో ఇల్లు ఉండే వాళ్ళకి ఇస్తామన్నారు వృద్ధులకి పెన్షన్. అలాగే 150 గజాలు ఖాళీ స్థలం వాళ్ళకి ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇల్లు ఉండే వాళ్ళు తీసేశారని టాక్ వస్తుంది. అది అవునా కాదనేది ఇప్పుడు పేపర్లు కూడా కొన్ని అనుకూలం కొన్ని వ్యతిరేకం. మనం చెప్పలేం, మనం వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా చూడలేం కదా. ఇప్పుడు మేము చెప్పిన మాటలు మీరు అంటున్నారు, దీన్ని 10 మంది ఏది చెప్తే దాన్ని బట్టి మీరు రిజల్ట్ రాస్తారు. ఇప్పుడు 10 మందిని చేశారు ఇంటర్వ్యూ, ఒక 6 వ్యతిరేకం చెప్పారనుకో జగన్ బాబుకి వ్యతిరేకం ఉందంటారు. ఒక 6 అనుకోవని చెప్పారనుకో జగన్కి 60% ఉందని చెప్తారు. అంతేగా.